శ్రీరామచంద్రమూర్తికి, సీతామాతకు, ఆంజనేయ స్వామి వారికి హృదయపూర్వక ధన్యవాదాలు. సమస్త గురుమండలికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ సీతాయనం చదువుకుంటున్నాము. సీతాకార్య పరిపూర్ణత. మీనాక్షి అనసూయగా జన్మించింది కదా, ఆ అనసూయకి పెళ్లి చేయాలని తండ్రి గారు అనుకుంటున్నారు. అజిత్ అనే అబ్బాయితో పెళ్లి చేయాలని వాళ్ళు మాట్లాడుకున్నారు. వాళ్ళ నాయనమ్మ గురించి, ఆ కుటుంబం గురించి అంతా తెలుసుకుంటుంది. లంకలో ఉన్నప్పుడు మహారాణి ఆహారం తీసుకోకుండా ఉన్న రోజులలో అజిత్ వాళ్ళ నాయనమ్మ అయోధ్యలో ఎంతోమందికి ఆహారం పెట్టేది. వారికి ఆహారం అందించటం ద్వారా ఆమె మహారాణిని నిలిపి ఉంచుతున్నానని అనేది. ఆ సంవత్సరంలో ఆమె కూడా చాలా తక్కువ ఆహారం, కేవలం జీవించి ఉండటానికి సరిపడ మాత్రమే తినేది. ఆమె వెలువరించిన ప్రేమ కేవలం మహారాజు మహారాణులను రక్షించటంలో తోడ్పడటమే కాక అయోధ్యను రక్షించటంలో కూడా తోడ్పడింది. ఎందుకంటే ఆమె ప్రజలకు వారితో బంధాన్ని నిలిపి ఉంచింది. ఆ 14 సంవత్సరాల్లో మన రాజ్యం అనేక సార్లు దండయాత్రకు గురైనప్పుడు మహారాజు సోదరులు సైన్యం మనల్ని రక్షించినట్లు కనిపించినా మౌనంగా ఈ స్త్రీలు చేస్తున్న ప్రార్థనలు మాకు ఎవ్వరికీ తెలియకుండా వారు చేసే సాధన, వారి వినయం, వారి అదృశ్య కార్యాలు, గుర్తింపు కోరుకోకపోవటాలు మమ్మల్ని రక్షించాయని నాకు తెలుసు. అతను నేను ఇదంతా అర్థం చేసుకునే వరకు ఆగాడు. అజిత్ తన నాయనమ్మను చాలా సామాన్యమైన స్త్రీగా వర్ణించాడు. కానీ ఖచ్చితంగా ఆమె ఎంతో గొప్పది. అందుకే మీరు మన 2 కుటుంబాల మధ్య వివాహం ఏర్పాటు చేయటానికి నిర్ణయించారా అని అడిగిందట. ఆయన తల ఊపాడు. మళ్ళీ కొనసాగిస్తూ, నిజానికి ఈ ఆలోచనను నా మనస్సులో ప్రవేశపెట్టింది మన మహారాజు. నువ్వు చాలా చిన్నగా ఉన్నప్పుడే మేం కనీసం నీ పెళ్ళి అన్న ఆలోచన చెయ్యకముందే శ్రీరాముడు చేశారా అది? అవును. ఆయన జీవితం ముగించబోయే ముందు ఒకరోజు మన ఇంటికి వచ్చారు. బహుశా నీకు అది జ్ఞాపకం ఉండి ఉండదు, కానీ ఆ సమయంలో ఆయన నిన్ను ఆశీర్వదించారు. ఆయన సెలవు తీసుకోబోయే ముందు నాతో చాలా సాధారణంగా సుధామ యొక్క చిన్న కుమారుని నీ కుమార్తెను తగిన భర్తగా పరిగణించాలి అని చెప్పారు. ఆయన అది ఎంతో సాధారణంగా చెప్పారు. ఆయన ఎప్పుడు ప్రజలకు నియమాలు ఇవ్వరు, కేవలం సూచనలే. ఆ విధంగా ఆయన నాకు బోధించారు. తరువాత మమ్మల్ని మా స్వంత నిర్ణయాలు తీసుకోమన్నారు. అయితే ఆయన మా మనస్సులలో ఒక ఆలోచన ప్రవేశపెట్టారు. నేను ఆయన ఈ సలహాను మరచిపోయాను. కానీ కొన్ని సంవత్సరాల తరువాత ఆయన మాటలు నాకు జ్ఞాపకం వచ్చి నేను సుధామతో, అప్పుడు నాతో పరిపాలన పనిచేస్తున్న అతనితో మాట్లాడాను. మా తండ్రి నవ్వాడు. నేను ఈ విషయం సుధామతో చెప్పగానే అతను నాతో ఇదే అభిప్రాయాన్ని మహారాజు చాలా సంవత్సరాల క్రితమే సూచించారని తెలియజేశాడు. ఆ విధంగా మీ పెళ్లి నిశ్చయించబడింది. ఈ మాటలు విన్న నేను నిర్ఘాంతపోయాను. తన చివరి సంవత్సరాలలో శ్రీరాముడు మాత సంకల్పాన్ని సంపూర్ణం చేసుకున్నాడు. మిగిలిన వారి విషయంలో కూడా ఆయన ఇలాగే చేస్తారా అని అడిగాను నేను. అవును, తప్పకుండా, మా నాన్న చెప్పారు. ఆయన అనేక మంది జీవితాల పట్ల శ్రద్ధ తీసుకునేవారు. అయోధ్య ఎంత విస్తరించినప్పటికీ ఆయన దీనిని జనక మహారాజు నుంచి నేర్చుకున్నారని ప్రజలు చెబుతారు. మహారాజు జనకుడు తన చిన్న రాజ్యం విదేహలో ఆరంభించిన దానిని ఈయన పెద్ద ఎత్తున అమలు పరిచారు. మా తండ్రి కొనసాగించారు. మీరు సోమతో మాట్లాడిన కొన్ని విషయాలు మా అమ్మ నాతో చెప్పింది. నేను కూడా ఆమెను కలుసుకుందాం అనుకుంటున్నాను. మనం మరొకసారి వెళదామా? ఆ ఆలోచనే నన్ను ఆనందంలో గంతులు వేయించింది.
మనం అజిత్తును కూడా తీసుకువెళదామా అడిగాను నేను. ఆమె అతనిని కలుసుకోవటం నాకు ఇష్టం. సరే, చాలా త్వరలోనే ఆ ఏర్పాటు చేద్దాం. కొన్ని రోజుల తర్వాత మా నాన్న నా వద్దకు వచ్చి మనం వచ్చే వారం వెళదాం అని చెప్పారు. కానీ అది ఆలస్యమైంది. నేను అసహనానికి గురై మా అమ్మతో మనం నాన్న లేకుండా వెళదాం అన్నాను. కానీ ఆయన నేను కూడా వస్తాను అన్నారు. ఎట్టకేలకు ఒకరోజు నిర్ణయించారు. ఒకసారి ఈసారి ఆలస్యం కాలేదు. 3 రథాలపై బయలుదేరాం మేము. మర్నాడు మేము చేరేసరికి ఆలస్యమైంది. మా నాన్న ఆశ్రమంలో గురువులకు ప్రణామాలు అర్పించి తర్వాత సోమ వద్దకు వెళదామన్నారు. కానీ నేను సోమ వద్దకు వెళ్ళటానికి తొందరపడితే మా అమ్మ అజిత్ నాతో వచ్చారు. మేము ఆమె గుడిసె వైపు వెళుతుండగా ఒక ఋషి సోమ కుటీరం ఉన్న చోట నుంచి మాకు ఎదురు వచ్చారు. ఆయన మమ్మల్ని ఆపి, మీరు సోమ కోసం వస్తున్నారా అని అడిగాడు. మా అమ్మ అవునని తలోపింది. ఆమె అక్కడ లేదు అన్నాడు. మరి ఎక్కడుంది మా అమ్మ అడిగింది. ఆయన నవ్వి ఊరుకున్నాడు. మా అమ్మ మళ్ళీ అడిగింది. ఆమె తన ఇంటికి వెళ్ళింది మెత్తగా బదులిచ్చాడు. ఇలా ఈ వయసులో మిథులకు వెళ్ళిందా మా అమ్మ అడిగింది. లేదమ్మా, ఆమె నిజమైన ఇంటికి. మా ముఖాలలో అయోమయాన్ని చూసి ఆయన కొనసాగించాడు. కొన్ని రోజుల క్రితం మాత స్వరం నన్ను పిలిచి వెంటనే సోమ వద్దకు వెళ్ళమని చెప్పింది. నేను ఇక్కడి నుంచి చాలా దూరంలో ఉన్నాను, కానీ వీలైనంత వేగంగా వచ్చాను. నేను అరణ్యంలోకి వచ్చేసరికి 2 అందమైన యువతులు నా వద్దకు రావటం చూశాను. వారిద్దరూ విలాసవంతమైన దుస్తులు ధరించారు. ఇక్కడ అరణ్యంలో ఆ విధమైన దుస్తులు ధరించిన వారిని చూడటం అసాధారణంగా ఉందనుకున్నాను. కానీ సోమను చూడాలన్న తొందరలో ఉన్న నేను దానిని పట్టించుకోలేదు. వారు నా వద్దకు రాగానే ఆగారు. ముందు నడిచే యువతి నవ్వి, పుత్రా, సోమ నీకు అక్కడ కనపడదు. నేను ఇప్పటికే ఆమెను తీసుకువెళ్ళాను అంది. నేను ఆ స్త్రీలకు నమస్కరించాను. నేనేది విన్నానో గుర్తించక సోమ ఇంటి వైపు గబగబా అడుగులు వేయసాగాను. నేనెంతో దూరం వెళ్లకుండానే నాకు తోచింది. నాతో మాట్లాడింది మాత, నేను చూసింది మాత. సోమలను నేను వెంటనే వెనుకకు తిరిగి వారు కనిపించిన చోటుకు పరుగు తీశాను. కానీ వారి జాడలేదు. ఆ ప్రదేశంలో సోమ వృద్ధ శరీరం నిర్జీవంగా నేల మీద పడి ఉండటం కనపడింది. ఆయన మాట్లాడేటప్పుడు కన్నీరు కారింది. అయినా కొనసాగిస్తూనే, నేను మాతను గుర్తించలేకపోయాను. ఆమె నేను గుర్తించాలి అనుకోలేదు. గుర్తిస్తే ఆమె పాదాలపై పడి నన్ను కూడా తీసుకువెళ్ళమనేవాడిని. కానీ వారి సచేతనమైన ప్రేమను ప్రపంచానికి గుర్తు చేసి, వారి ప్రేమ మీద ప్రపంచానికి సేవ చెయ్యటానికై నేను ఈ భూమిపై నిలిచి ఉండాలన్నది శ్రీరాముడు మాటల ఇచ్చ. ఆ మాటలు అంటూ ప్రణామం చేసి అతను అడవి వైపు తిరిగాడు. మా అమ్మ ఏమీ మాట్లాడలేక బిగుసుకుపోయింది. సోమ మరణించిందన్న గ్రాహ్యతతో నా కళ్ళ వెంట నీరు కారసాగింది. మా అమ్మ కొంత తేరుకున్నాక అజిత్తో గబగబా ఆ ఋషి వెనుక వెళ్ళు, త్వరగా వెళ్ళి వీలైతే ఆయన ఎక్కడున్నాడో చూడు అని చెప్పి కూలబడిపోయింది. అమ్మా, ఇదేమిటి ఏడుస్తూ అడిగాను. మనం ఇప్పుడే పొందిన గొప్ప ఆశీస్సును గ్రహించావా? నేను మాట్లాడలేదు. నేను చెయ్యగలిగిన ఆలోచన అంతా సోమను పోగొట్టుకున్నామని మాత్రమే. అజిత్ ఆయనను కనుక్కుంటాడేమో చూద్దాం. కానీ అదేమీ ప్రయోజనం లేకపోయింది. ఆ ఋషి అదృశ్యమయ్యాడు. ఆయన ఎక్కడా కనపడలేదన్న వార్తతో అజిత్ తిరిగి వచ్చాడు. ఆ రాత్రి సోమ వద్దకు వచ్చి మనందరికీ పండ్లు తెచ్చింది ఆయనే. నీకు ఆయన జ్ఞాపకం ఉన్నాడా? మా అమ్మ నన్ను అడిగింది. నేను తలూపాను. కానీ ఆ ఋషి చాలా పొడవుగా ఉన్నాడు. వారిద్దరూ ఒక్కటేనని నేను అనుకోవటం లేదమ్మా. నేను స్థిరంగా చెప్పాను. ఆయన ఈయన ఒక్కరే. పరిమాణం మారుతుంది. నేను దానిని ఆ రాత్రి చూశాను.
మళ్ళీ ఇవాళ అతని శరీరం నుంచి వెలువడుతున్న అసాధారణ ప్రకాశాన్ని బట్టి అది చెప్పవచ్చు. ఆ రాత్రి ఆ ప్రకాశం గదినంతా పరుచుకుంది. ఈరోజు కూడా అది సూర్యుని ప్రకాశాన్ని మించి ఉంది. మీకు తెలుసా ఆయన ఎవరో? నేను అజిత్ ఇద్దరం మాట్లాడలేదు. ఆయన హనుమ అని నా నమ్మకం. ఆయన అనేక రూపాల్లో ఎప్పుడూ విభిన్నంగా వస్తారు. దాని వలన ప్రజలు ఆయనను తమ ప్రేమ వలన మాత్రమే గుర్తించగలరు. కేవలం ఒక్క శరీరం ద్వారా కాక ఆయన వెళ్ళబోయే ముందు మనలను చుట్టిన ప్రేమ తరంగాన్ని మీరు గుర్తించారా? అది ఆయన ఉనికికి సంకేతం. మా అమ్మ నా కళ్ళ నుంచి కారుతున్న నీటిని తుడిచి నా చేతులు పట్టుకుంది. ఈరోజు శ్రీరాముడు సీతామాత నీకు గొప్ప బహుమానాన్ని ఇచ్చారు తల్లి. సోమ సమక్షంలో ఆనందం పొందుదాము. ఆమె నువ్వు ప్రశ్నించాలనుకున్న విషయాలు జవాబు పొందలేనివి అయి ఉంటాయి. సోమను చూసే బదులుగా నీకు హనుమ దర్శనం లభించింది. అది మీ ఇద్దరికీ లభించింది. బహుశా మీ పెళ్లి కానుక అయి ఉంటుంది. ఆయన మనపై వర్షించిన ప్రేమను స్వీకరించి అది మీ హృదయాలలో పెంపొందించండి. అజిత్ను తాను విన్నది గాఢంగా చెలింపజేసింది. కానీ నేను ఇంకా సోమ వెళ్ళిపోయిన విషయానికి విచారిస్తూనే ఉన్నాను. నేను ఆమె గుడిసెకు వెళ్ళాలి అంటూ ఆమె అటువైపు నడిచాను. మేం పొందిన ఆశీర్వాదం గురించి ఆలోచిస్తున్న వారిద్దరినీ వదిలి గుడిసె లోపలికి వెళ్ళిన తరువాత నేను సోమ ధ్యానం చేసుకునే మెత్తపై కూర్చున్నాను. నేను నిన్ను ఇప్పుడే తెలుసుకున్నాను. నువ్వు వెళ్ళిపోయావు. నేను గొణిగాను. నేను ఆమెతో ఉన్నప్పటి ఆ సందర్భాన్ని, కేవలం ఒక్క సందర్భాన్ని జ్ఞాపకం చేస్తావని ఆశిస్తున్నాను. కొంతసేపటి తర్వాత అజిత్ వచ్చి పక్కనే కూర్చుని నా బాధను పంచుకుంటూ ఆమె నీకెంతో ముఖ్యమైనది కదూ అని అడిగాడు. అది చెప్పటానికి నా దగ్గర మాటలు లేవు. ఆమె నా గతం గురించి కొంత చెప్పింది. నేను ఇంకా తెలుసుకోవాలనుకున్నాను. ఒక వింత నిశ్శబ్దం అలుముకోగా అతను మహారాజు శ్రీరాముడు మా ఇంటికి వచ్చి నన్ను ఆశీర్వదించిన కథ చెప్పనా అని అడిగారు. అతని మాటలు ఆశ్చర్యంగా చూశాను. ఆయన నిన్ను ఆశీర్వదించారా? అజిత్ తల ఊపి కథ మొదలుపెట్టాడు. ఆయన భూమి మీద ఉన్న చివరి రోజులలో మన మహారాజు ఎన్నో గృహాలు దర్శిస్తూ ఉండేవారు. పిల్లలను కలుసుకునేవారు. బహుశా ఆయన అయోధ్య భవిష్యత్తును చూస్తూ ఉండేవారేమో. ఆయన మా నాన్నను చూడటానికి వచ్చి పిల్లలను కలుస్తాను అన్నాడు. జై శ్రీరామ్.